ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే ఇంటి నుంచి జనం అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితులతో గ్రామ పంచాయతీ పాలక మండలి వినూత్న ఆలోచన చేసింది. నిజామాబాద్ జిల్లా ఇంతల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉచిత అంబలి పంపిణీ చేస్తున్నారు. జనం ఎగబడి తీసుకుంటున్నది రేషన్ కాదు. ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే అంబలి కోసం వీరంతా క్యూ కట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అంబలి పంపిణీ చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఎండల బారిన పడకుండా ఉండేందుకు గ్రామ సర్పంచ్, పంచాయతీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో అంబలి పంపిణీ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్వం ఎలా అయితే మన పెద్ద మనుషులు అంబలి గట్క ఎలా అయితే వాళ్ళు తీసి సేవించి మంచి ఆరోగ్యంగా ఉన్నారో, మనం కూడా ఈ ఎండాకాలం వచ్చేసరికి మనకు చాలా బీమార్లకు వడదెబ్బకు కొరత అవుతుంది. కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఇక్కడ మా సుజాత శేఖర్ అని మేము సర్పంచ్, ఇక్కడ నేను మాజీ సర్పంచ్ శేఖర్. ఇక్కడ ఇంతకుముందు నుంచి కూడా మేము ఇక్కడ ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతుంటే గుట్టకు ఆకులు తెంపుకొచ్చి ఈ దుళ్ళలో అంబలి కాయాలా, అంబలి పోయాలనే ఒక ఆలోచన మాకు ఉండే. ఇక్కడ బాటసారులు అందరూ కూడా పనికార పథకం ఈజీఎస్ వరకు చేసే వాళ్ళందరూ కూడా, ఇక్కడున్న రైతులు, యువకులు, మహిళలు కూడా వీళ్ళందరూ కూడా అంబలి ఈ డొల్లలో దాగి చాలా ఆనందిస్తున్నారు. గ్రామ సర్పంచ్ సుజాత శేఖర్ గత కొద్ది రోజులుగా ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అంబలి పంపిణీ చేస్తున్నారు. అంబటియాల అంబలి పంపిణీ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు 50 లీటర్ల రాగి, జొన్న అంబలి పంపిణీ చేస్తున్నారు. ఈ వేసవి సందర్భంగా చలివేంద్రము అంబలి వితరణ కేంద్రము పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వాడకుండా ఈ మోదుగాకులు తీసుకొచ్చి వాటిని కుట్టించి అందరికీ, ఇందులో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ వేసవిలో క్షతగాత్రులు అవుతారని తెలుసుకొని ముఖ్యంగా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళను పిలిచి మరియు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఈ అంబల్ని పోయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు దొల్లలా అంబలి పోతున్నారు. మాకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎండాకాలం అంబలి మంచిదని తాగుతున్నాము, మంచిగా ఆరోగ్యం ఉంటుందని తాగుతున్నాము. అది కూడా వెరైటీగా చేస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో కాకుండా ఆకులతో చేసిన దొన్నలలో పంపిణీ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపల్లికి సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి మోదుగా ఆకులు తెప్పించి వాటితో దొన్నెలు తయారు చేయించి అందులో అంబలి పంచుతున్నారు. ఒకవైపు ఆరోగ్యం, మరోపక్క ప్లాస్టిక్ నివారణ కోసం ఇలా చేశామంటున్నారు. అంబలి వితరణ అనేది చాలా కొత్త పద్ధతిలో చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడ కూడా నేను చాలా చోట్ల కూడా అంబలి తాగడం జరిగింది, కానీ ఎక్కడ కూడా మోత్కాకులో కుట్టినటువంటి మోత్కాకులో నేను ఎక్కడ కూడా తాగలేదు. ప్రతి దగ్గర కూడా మనకు ప్లాస్టిక్లోనే అంబలిని వితరణ చేయడం జరుగుతుంది. కానీ ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మాత్రం కొత్తనైనటువంటి పద్ధతిలో అంబలి అనేది ఈ దొల్లలో తాగడం జరుగుతుంది. గతంలో ప్రమాదాల నివారణకు 10 రూపాయలకే హెల్మెట్ పథకంతో ఆకట్టుకున్న ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఆకుల్లో అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎల్లారెడ్డిపల్లి స్థానికులు.